వృషభ రాశి వారికి 1 కాదు, 2 కాదు, ఏకంగా 10 ఏళ్ల పాటు వీరి జీవితం ఇలానే ఉండబోతూ ఉంది. ఒక వ్యక్తి కారణంగా ఈ మార్పులు అనేవి వీరి జీవితంలో తప్పవు. అసలు వృషభ రాశి వారికి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, 10 ఏళ్ల పాటుగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. కృతిక నక్షత్రపు 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో వృషభ రాశి 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యము కలిగి ఉండడం, దృఢత్వాన్ని కలిగి ఉండడం, అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా వీరి జీవితంలో చెప్పవచ్చండి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో, అంటే వృషభ రాశికి చెందిన వారికి ఈ సమయంలో వీరి జీవితంలో పెను మార్పులు రాబోతూ ఉన్నాయి. వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో రాబోయే మార్పులు ఏమిటి, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అనే విషయాల గురించి కూడా మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశికి చెందిన వారికి సమయంలో ఏ పని ప్రారంభించినా సరే సులువుగా పూర్తి అవుతుంది. అధికారుల సహకారంతో ఒక ముఖ్యమైన పనిని కూడా మీరు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషాన్ని పంచుకుంటారు. సూర్య ఆరాధన మీకు శుభప్రదం. గత అనుభవంతో పనిచేసి అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుండి ప్రశంసలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైన వాటిని అధిగమించే ప్రయత్నాన్ని కూడా చేస్తారు. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. బంధుమిత్రుల కారణంగా ధన వ్యయం జరుగుతుంది. గురుధ్యాన శ్లోకం చదివితే మీకు అంతా కూడా మంచే జరుగుతుంది. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మనస్ఫూర్తిగా చేసే పనులన్నీ కూడా వెంటనే సిద్ధిస్తాయి. ప్రారంభించిపోయే పనులలో ఊహించని ఫలితాలు కూడా వస్తాయి. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. మీ మనస్సుతో ముందుకు సాగండి. మంచి మనస్సుతో ముందుకు సాగితే సమస్యలు తగ్గుతాయి. అవసరానికి తోటివారి సహాయం మీకు అందుతుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం. మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ధనలాభం సూచితం. అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి. వచ్చిన అవకాశం చేజారకుండా చూసుకోవాలి. మంచి మనస్సుతో చేసే గొప్ప గొప్ప ఆలోచనలు భవిష్యత్తునిస్తాయి. ఈశ్వర ఆరాధన మీకు చాలా మంచిని కూడా కలిగిస్తుందని చెప్పవచ్చు. చూసారు కదండి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. అసలు వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులు అయితే జరగబోతూ ఉన్నాయండి. ఈ రాశికి చెందిన వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పుల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి కుటుంబ పరంగా ఈ నెల చాలా బాగుంటుంది. మీరు కుటుంబ ఫంక్షన్లకు హాజరు కావచ్చు లేదా బంధువుల ఇంటిని సందర్శించవచ్చు. 2వ వారం నుండి కూడా మీ యొక్క కుటుంబ సభ్యులతో చాలా మంచి సమయాన్ని మీరు ఆస్వాదిస్తారు. కుటుంబ సభ్యుల్లో ఒకరు తమ యొక్క కెరియర్ లేదా పనిలో చాలా మెరుగ్గా ఉంటారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యల నుండి కోలుకోవచ్చు. ఈ నెల చివరి 2 వారాల్లో ఫ్యామిలీ ఫంక్షన్ ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగా కూడా ఉంటుంది. ఎందుకంటే మీ ఒత్తిడి కారణంగా మీరు మెడ సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే తరచుగా కోపానికి గురి కావడం లేదా చికాకుకు లోను కావడం వలన రక్తపోటుకు సంబంధించినటువంటి మానసిక ఆందోళనలకు గురి అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను అధిగమించడానికి సరైన విశ్రాంతి తీసుకోండి. వ్యాపారంలో ఉన్న వారికి ఈ నెలలో సాధారణంగా వ్యాపారం అయితే ఉంటుంది. ప్రథమార్థంలో మీరు మరింత ఒత్తిడితో కూడినటువంటి సమయాన్ని కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వారికి సమయంలో చాలా సామాన్యంగా అయితే విద్యార్థులకు ఉండబోతుంది. కోపం లేదా ఆవేశం కారణంగా ఉన్నత విద్యకు సంబంధించిన అవకాశాలను కోల్పోవడం కూడా జరగవచ్చు. కనుక విద్యార్థులు పరీక్షలు రాసే సమయంలో ఉన్నత చదువులకు దరఖాస్తు చేసే సమయాల్లో కూడా మీరు కొంచెం జాగ్రత్త పాటిస్తే మేలు. చూసారు కదా వృషభ రాశి వారి గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం.
వృషభ రాశి వారు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేస్తారు. అయితే వీరు పొగడ్తలకు లొంగరు. వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పనిచేయించే నేర్పరితనం కూడా కలవారుగా ఉంటారు. ఇక ధన సంపదన విషయంలో వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేయ బుద్ధి కలదు. వీరి యొక్క జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద పెద్ద వ్యాపారాల్లో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే అధికంగానే కనిపిస్తున్నాయండి. ఈ రాశి వారికి ఈ సమయంలో సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణాలను సేకరించడం వంటి వాటిపైన వీరికి అధిక ఆసక్తి అనేది కూడా కనిపిస్తుంది. ఏదైనా కార్యక్రమం నందు నిమగ్నమైనప్పుడు ఆహారం, నిద్ర ఎందు శ్రద్ధ చూపకపోవడం వలన వీరి యొక్క ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు కలవు. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించిన వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కలవు. ఈ రాశికి చెందినటువంటి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్ట వారము శుక్రవారము. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి కూడా వీరి జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఉంటాయి. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది. ఈ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు. మనసులో వీరు శ్రమపడిన కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. అందరి మాటలు కూడా శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకున్నది మాత్రమే చేస్తారు. సహచరులు, బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు. ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు అయితే ఉంటుంది. ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట అనేది ఎక్కువగానే ఉంటుందండి. వీళ్ళకి వీలు నామాలు కూడా బాగా లభించే అవకాశాలు అయితే ఉన్నాయి. చూసారు కదా ఈ రాశి వారి జీవితంలో ఏ విధంగా మారబోతోంది తెలుసుకున్నాం కదా. ఇక వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో కొన్ని జాతక పరిహారాలను కూడా పాటించాలి. అవి తెలుసుకుందాం. ఈ రాశి వారి ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం వలన మీకు అపారమైన పుణ్యకర్మలు లభిస్తాయి. మీ యొక్క ఆర్థిక స్థితి అనుమతించినట్లయితే మీ జీవితంలో, కుటుంబంలోని ఒక మహిళలను స్వచ్ఛంద సంస్థలు కానీ నిరుపేదలకు సాయం చేయమని ప్రోత్సహించడం వలన మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. మీరు వివాహేతర వ్యవహారాలకు దూరంగా ఉండాలి. వివాహేతర వ్యవహారాలు మీకు చాలా ప్రమాదాలు, సమస్యలు, కష్టాలు, దురదృష్టాలు తెస్తాయి. మంగళవారం రోజున ఈ రాశి వారికి ముఖ్యంగా భవన నిర్మాణం లేదా నిర్మాణ సంస్థలో పనిచేసే మేస్త్రీలకు, కార్మికులకు ఆహారాన్ని పంపిణీ చేస్తే మీకు మేలు జరుగుతుంది. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.